ఇది పౌలు గారి టైంలోనే ఈ వైరస్ ఈ శరీరంలోకి ఈ వైరస్ ఎంటర్ అయిందండి. ఈ వైరస్ అప్పుడు ఎంటర్ అయింది, పుట్టినప్పుడు లేదు ఈ శరీరము. మధ్యలో అపోస్తులైన పౌలు గారు సేవ చేసేటప్పటికి ఎంటర్ అయిపోయింది వైరస్. ఆ వైరస్ ఏమైపోయిందంటే విస్తరించింది. ఈ సమయంలో మీతో కలిసి దేవుని మాటలు ఆలోచించే అదృష్టము అవకాశము నాకు కలిగించినటువంటి ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా దేవుడు మాటలు వినాలని ఆశపడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు సహోదరుడు చాలా చక్కని మాటలు వివరించారు. వాక్యము వినేటప్పుడు మనము వినటానికి అందరూ వింటారండి. ఇందాక మనం నిర్గమాకాండము 19:5 చూసాము. నా మాటలు శ్రద్ధగా అని ఉంది. అక్కడ వినటం వేరు, శ్రద్ధగా వినటం వేరు కదా. శ్రద్ధగా వినేటప్పుడు వాక్యాన్ని ఎవరికైనా నాకు తెలిసి నేను చెప్తున్నాను, శ్రద్ధగా వింటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఒక లెసన్ నేను చెప్తుంటే శ్రద్ధగా వినేటప్పుడు ఏం జరుగుతుందంటే, దాంట్లో శ్రద్ధగా వినేవారికి మరికొన్ని విషయాలు ఇంకా ఎక్కువైన విషయాలు దేవుడు ప్రేరేపణ తలంతులు ఇస్తుంటాడు, ఆలోచనలు కలుగజేస్తుంటాడు. నాకైతే నా విషయంలో అదే జరుగుతుంటుంది. ఎప్పుడైతే వాక్యం శ్రద్ధగా ఉంటున్నా, ఎవరైనా వాక్యం వినేటప్పుడు ఇంకొన్ని విషయాలు లోతుగా మనకు వస్తుంటాయి, తలంపులు వస్తుంటాయి శ్రద్ధగా విన్నప్పుడే, లేకపోతే రావు. శేఖర్ చెప్పేటప్పుడు ఇందాక నాకు అర్థమైంది ఏంటంటే, నాకు గ్రహించింది ఏంటంటే, దేవుడు ఒక మంచి బంపర్ ఆఫరు ఆదాము ముందు పెట్టిండు, కానీ మిస్ అయ్యిండు. అది ఆ బంపర్ ఆఫరు అబ్రహాం గారు కొట్టేసిండని నాకు అర్థమైంది. ఏనా నాకు అర్థమైంది. అది విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. అసలు ముందెవరు? ఆదాం గారికి ఇచ్చింది ఆఫరు, మిస్ అయ్యిండు. అబ్రహాం గారు తీసుకోండి. అది కారణం ఏంటంటే దేవుని మాటలకు విధేయత చూపించు. ఈ విధంగా జరగటం వల్ల మనమందరము ఎవరి పిల్లలమైనా? అబ్రహాం పిల్లలమైన. మనం శరీర సంబంధంగా చూస్తే ఆదాం పిల్లలము, కానీ అది ముఖ్యం కాదు. ఆత్మీయ జీవితం మనకు ముఖ్యము. ఆత్మీయంగా మనం ఎవరి పిల్లలమైనా? అబ్రహాం పిల్లలమైన. అది అబ్రహాంకి గొప్ప ధన్యత, అది కదా, మంచి అదృష్టం అబ్రహాం. నాకు అర్థమైందంట ఆ యొక్క తమ్ముడు చెప్పినటువంటి విషయాలు. ఓకే అండి, మరి కొన్ని విషయాలు మనం కూడా నేర్చుకుందాము. నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, అవయవ లోపము ఉన్నటువంటి క్రీస్తు శరీరము. మరలా అవయవ లోపము ఉన్నటువంటి క్రీస్తు శరీరము. ఈ మాట వినగానే చాలామందికి ఒక ఆందోళన కానీ, లేకపోతే ఇదేంటి క్రీస్తు శరీరంలో అవయవ లోపం ఏడుంది అని ఒక ఆలోచన రావచ్చు. కరెక్టే, వాస్తవే. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితము శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికింది కదా. ఆ శరీరాన్ని గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే డౌట్ ముందే క్లియర్ చేస్తున్నాను. ఆ శరీరం చాలా పర్ఫెక్ట్, ఏ లోపము లేదు ఆ శరీరంలో ఏ లోపము లేదు. ఇంకా లేఖనాల ప్రకారము చూసినట్లయితే క్రీస్తు శరీరములో ఏ ఒక అవయవం కూడా ఇరిగిపోవటానికి వీలు లేదని లేఖనాల్లో ఉంది. అలాగనే జరిగింది. ఏ పార్టు విరిగిపోకుండా క్రీస్తుని ఉన్నటువంటి ఆ దేహాన్ని అలాగనే సమాధిలో పెట్టడం జరిగింది. అంటే నేను ఆ శరీరం గురించి మాట్లాడట్లేదు. ఆ శరీరం చాలా పర్ఫెక్ట్ అయిన శరీరం నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్గా ఉన్నటువంటి శరీరం గురించి నేను మాట్లాడదామని ఆలోచన చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు శరీరము అన్నాక ఇక్కడ కూర్చున్న మనందరం కూడా
ఏమున్నాయి మనకి? శరీరాలు ధరించుకొని ఉన్నాం, శరీరంతోనే కూర్చున్నాం మనం ఇక్కడ. ఈ శరీరము ఒక శరీరమేనా? శరీరంలో అవయవాలు కూడా ఉన్నాయా? అవయవాలు కూడా ఉన్నాయి శరీరంలో. లోపట మన శరీరం లోపట మనకు కనిపించిన అవయవాల గురించి మనం మాట్లాడలేదు, కానీ బయట మనకు కనిపించే అవయవాలు కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇవన్నీ కూడా బాహ్య అవయవాలు. ఇవన్నీ ఉంటేనే శరీరానికి ఒక అర్థము, అంతే కదా? పరిపూర్ణమైన శరీరంగా మనం చూడగలం. మరి మన శరీరం గురించి ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, మన శరీరంలో అనేక అవయవాలు మనం చూస్తున్నాము. ఈ అవయవాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి పనిచేస్తున్నాయో మనం గ్రహించగలిగితే, కాలు ఉందండి, కాలుకి ఏదో దెబ్బ తగిలింది, లేదు ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఇప్పుడు ఆ ముళ్ళుతోనే అలాగనే మనం నడవలేస్తామా? నడవలేము, కూర్చుంటాం నడవలేక. ఎందుకంటే మళ్ళీ నడిస్తే అలాగే కాళ్ళు ముళ్ళు పెట్టుకుని నడిస్తే ఇంకెక్కువైంది, మనం నడవలేము, అసలు కూర్చుంటాం. మరి అలాంటి సమయంలో ఈ కాలు ఏమైనా చెయ్యికి చెబుతుందా? వెంటనే స్పందిస్తుంది చెయ్యి, వెంటనే చెయ్యెళ్తుంది ఆడికెళ్ళి ఆ ముళ్ళుని తీసివేసినప్పుడు వెంటనే మళ్ళీ మనం ఆ కాలు నడుస్తుంటుంది. ఇలా ప్రతి అవయవం మన శరీరంలో ఆలోచన చేయగలిగితే ప్రతిదీ కూడా అండి ఒకదానికొకటి ఇలా స్పందిస్తూ ఎంత చక్కగా మన శరీరం ఉందో ఒకసారి మనం ఆలోచించవచ్చు. ఇలా కాకుండా చెయ్యి పని చేయట్లేదు అనుకోండి, అప్పుడు ఏమంటారు అతన్ని? చెయ్యి పని చేయకపోతే హ్యాండిక్యాప్డ్ అంటారు. ఆ చెయ్యి పని చేయని శరీరాన్ని పరిపూర్ణమైన శరీరంగా మనం, ఒక ఆరోగ్యకరమైన శరీరంగా మనం చూడగలుగుతామా? చూడలేము. ఒక కాలు పని చేయలేదనుకోండి, అది పరిస్థితి అదే. ఏమండి? కాలు పని చేయకపోతే కుంటివాడు అంటారు, కన్ను లేకపోతే కన్ను సరిగ్గా పని చేయకపోతే గుడ్డివాడు అంటారు, చెవులు పని చేయకపోతే చెవిటివాడు అంటారు, నోరు పని చేయకపోతే మూగవాడు అంటారు. ఇలా రకరకాల అవయవాలు, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పని చేయకపోతే దాన్ని అవయవ లోపంగా మనం చూస్తాం. మరి ఇప్పుడు క్రీస్తు శరీరం గురించి మనం ఆలోచించేద్దాం. ఇప్పటి వరకు మరి మన శరీరము ఎలా ఉంది, మన శరీరం గురించి మనం ఆలోచన చేసాం. ఇప్పుడు మనం క్రీస్తు శరీరం గురించి, ఇప్పుడున్నట్టు క్రీస్తు శరీరం, అసలు ఇప్పుడున్నట్టు క్రీస్తు శరీరం ఏంటి, అసలు క్రీస్తు శరీరం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనం ఒకసారి చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, సంఘము అను ఆయన శరీరము అంటున్నాడు. సంఘము ఆయన శరీరము అంటున్నాడు ఇక్కడ. ఏమండి? 18 పైకి వెళ్ళి 18 చూడండి. 18, ఆ సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అంటున్నాడు ఇక్కడ. బాగా ఆలోచన చేయండి. కింద చూసుకున్నటువంటి మాటలు ఏమనంటే, సంఘము అను ఆయన శరీరము అన్నాడు, ఆ శరీరానికి ఆయనే శిరస్సు అంటున్నాడు మళ్ళీ అన్నాడు. ఇంతకీ ఎవరు మరి ఆ శరీరానికి శిరస్సు ఎవరు? ఆయనకి, ఆ సంఘము ఎవరికి శరీరమై ఉన్నది అని మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23 చూడండి ఒకసారి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు అంటున్నాడు అక్కడ, అంతే కదా? ఇంతకుముందు చదువుకున్నటువంటి వచనాల్లో ఆ సంఘమునకు ఆయనే శిరస్సు అన్నాడు. ఎవరు ఇంతకు ఆయన అంటే మనం వాక్యానుసారంగా వెళ్తున్నాం. ఎవరు ఆ శిరస్సు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే ఏమన్నాడు? క్రీస్తే సంఘమునకు శిరస్సు. అంటే ఇప్పుడు సంఘము అనేది క్రీస్తు శరీరమైనప్పుడు ఆ శరీరానికి శిరస్సు ఎవరు? క్రీస్తు.
ఆ శరీరానికి శిరస్సు క్రీస్తు. అంటే ఈ సంఘం అంతా, మనదంతా ఒక సంఘం అయితే ఈ సంఘం దేంతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు? క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు. మంచిది. అయితే మరి శరీరమేనా? శరీరములో అవయవాలు ఏమైనా ఉన్నాయా? మరి అవయవాలు లేకపోతే శరీరం ఒట్టిగా శరీరం అంటే ఉపయోగం లేదు. ఆ శరీరానికి అవయవాలు కావాలి. అవయవాలు లేకుండా శరీరం ఉన్న ఉపయోగం లేదు. శరీరం ఉన్న మళ్ళీ శిరస్సు లేకుండా శరీరానికి ఉపయోగం లేదు. మళ్ళీ ఇవన్నీ ఉండాలి శరీరం అన్నాక. అయితే మరి ఈ శరీరానికి, ఈ క్రీస్తు శరీరానికి అవయవాలు ఏంటి? ఇంతకీ అవయవాలు ఏంటి అని మనం మళ్ళీ వాక్యంలోకి వెళ్ళి చూడగలిగితే, అదే అధ్యాయం 30 వచనం చూడండి. 5వ అధ్యాయము 30 వచనం చదువుతున్నారా? చదవండి. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. చాలు, ఆ మాట కోసమే. మనము క్రీస్తు శరీరానికి అవయవాలు. ఎవరు? మనమందరం కూడా అవయవాలు అంట క్రీస్తు శరీరానికి. క్లారిటీ అయినంతవరకు. అంటే ప్రజెంటుగా క్రీస్తు శరీరం ఏంటంటే సంఘము. ఆ సంఘము క్రీస్తు శరీరం అయినప్పుడు ఆ శరీరానికి శిరస్సు క్రీస్తు. ఈ శరీరానికి అవయవాలు ఎవరంటే మనము అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు శరీరానికి అవయవాలము. సంఘములో మరి కొంతమంది, కొన్ని సంఘాల్లో 100లో ఉంటారు, 1000లో ఉంటారు, చాలా ఉంటారు. అందులోనే మనము కొంతమంది కాళ్ళగాను, కొంతమంది చేతులుగాను, కొంతమంది కళ్ళుగాను అవయవాలు ఉంటాయి కదా, ఉండాలి మనం. అలా అవయవాలుగా మనం సంఘములో వారే ఉండాలి క్రీస్తు శరీరానికి. మరి మనము అవయవాలు అయినప్పుడు మన శరీరములో ఉన్నటువంటి అవయవాలు చక్కగా ఒకదానికొకటి సహకరించుకుంటూ, ఒకదాని కష్టములు ఒకటి పాలు పంచుకుంటూ ఈ శరీరం చాలా చక్కగా కొనసాగుతుంది. ఇదే విధంగా మరి క్రీస్తు సంఘాల్లో మనం చూడగలుగుతున్నామా? ఈ అవయవాలు అలాగనే పని చేస్తున్నాయా? ఈ అవయవాలు పని చేస్తున్నాయా? అలా పని చేసినట్లయితే అది ఒక ఆరోగ్యమైన శరీరంగా మనం చూడవచ్చు. ఏ లోపము లేని శరీరంగా మనం చూడవచ్చు. అలా ఒకదానికొకటి సహకరించుకోకుండా, స్పందించుకోకుండా, నీకు ఏమైనా నాకేం ఇబ్బంది లేదు, నేనైతే సేపు అని ఏ అవయవము ఆలోచన చేసిందో ఆ అవయవము పని చేయనట్టే. అర్థమవుతుందా? ఏ అవయవము అయితే అవసరాన్ని బట్టి స్పందించదో, అవసరాన్ని బట్టి ఏమండి ఎదటి తనతో ఉన్నటువంటి అవయవంలో విషయంలో స్పందించకుండా సైలెంట్గా ఉంటుందో ఆ అవయవం ఏమైనట్టు? పని చేయట్లేదు. ఉపయోగం లేదు. అవయవం ఉంది కానీ ఉండటం వల్ల ఉపయోగం లేదు. అది ఇప్పుడు కాలు చూడటానికి కొంతమంది కాళ్ళు ఉంటాయండి, పచ్చివాసన వచ్చి ఒక కాలు పడిపోద్ది. పడిపోయినప్పుడు అతను పర్ఫెక్ట్గా నలవలేస్తాడా? ఏంటి కారణం? ఏంటి? ఒక కాలు పని చేయట్లేదు మనమే చెప్తాం కదా. ఒక కాలు పని చేయట్లేదు. చెయ్యి పని చేయకపోతే చెయ్యి పని చేయట్లేదు. ఆయన చెయ్యి పని చేయదు. ఆయనకి పచ్చివాతం వచ్చింది, ఇంకా చెయ్యి పని చెయ్యదు. మరి ఉందిగా, ఉంటుంది, ఉండటానికి ఉంది కానీ ఉపయోగం లేదు. ఉన్నా ఉపయోగం లేదు. ఆ చెయ్యి ఉపయోగం లేదు. మరి ఒకసారి మనం ప్రజెంట్గా ఈ సంఘాల పరిస్థితి చూసినట్లయితే, అంటే క్రీస్తు శరీరం ఎలా ఉన్నది, క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు లెక్కనే పనిచేస్తున్నాయా? పనిచేస్తే సంఘములో ఏం చూడగలుగుతాం అంటే ఒక సమానత్వాన్ని చూడగలుగుతాం. ఏం చూడగలుగుతాం?
సమానత్వాన్ని చూడగలుగుతాం, ఒక శాంతిని చూడగలుగుతాం. ఏమండి? దేవుని ప్రేమను చూడగలుగుతాం. ఈ అవయవాలన్నీ కరెక్ట్గా స్పందించినప్పుడు సమాజంలో చిన్న పెద్ద తేడాలు ఉన్నాయి. అంటే ధనవంతుడు దరిద్రుడు అనే తేడాలు ఎక్కడున్నాయి? సమాజంలో ఉన్నాయి. సమాజంలోనైనా సంఘంలో కూడా ఉన్నాయా? ఎక్కడున్నాయి? సంఘంలో కూడా ఉన్నాయి. మరి సమాజంలో ఉన్నది సంఘంలో ఉంటే సమాజానికి సంఘానికి ఏమైనా తేడా ఉందంటారా? ఏమైనా తేడా ఉందంటారా? అంటే యేసుక్రీస్తు తాను చేసినటువంటి త్యాగము దీనికోసమేనా? సమాజంలో ఉన్నట్టే నా సంఘంలో కూడా ఉండాలని త్యాగం చేసిండు ఆయన. తన ప్రాణత్యాగం ఎందుకు చేసిండు? సమాజంలో ఉన్నట్టు కాదు, సమాజానికి వ్యతిరేకంగా నేను స్థాపించిన సంఘంలో అంతా సమానత్వం ఉండాలి. ఏముండాలి? సమానత్వం ఉండాలి. అందరూ సహోదరులే కదా, అందరూ మరి సమానంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాల లెక్క మనం కూడా క్రీస్తు శరీరానికి అవయవాలం కాబట్టి ఒకరికొకరు స్పందించుకోవాలి. ఒకరి అవసరతలను ఒకరు మనం షేర్ చేసుకోవాలండి, షేర్ చేసుకోవాలి. మరి ఈరోజు సమాజంలో కూడా ఉన్నోడు ఉన్నాడు, లేనోడు ఉన్నాడు, కడుపు నిండా తినేవాడు ఉన్నాడు, పస్తులు ఉండేవాడు కూడా ఉన్నాడు. లేరంటారా? ఉన్నారండి, ఉన్నారు. చెప్పుకోరు. సమాజంలో అదే ఉంది, సంఘంలో కూడా ఇది నేడుగా అదే జరుగుతుంది. మరి ఇలా జరిగేటప్పుడు ఈ అవయవాలన్నీ ఒకదాని కూడా స్పందించుకుంటే ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకుంటుంటే ఎందుకు సమానత్వం ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు నేను వాస్తవంగా అయితే ఇక్కడికి నేను రాలేను. వాస్తవంగా వద్దామని ఉంది, రాలేనని రాత్రి దాకా రాలని చెప్పిన అన్నయ్యకి. ఎందుకని 2-3 సార్లు గుచ్చి అడిగిండు. చెప్పటం బాగోదులే అని నేను చెప్పలేదు. వాస్తవంగా ఏంటంటే నేను కోదాడ నుంచి రావాలి, మీరు ఎక్కడెక్కడ వచ్చి నాకు చాలా కోదాడ నుంచి 200 కిలోమీటర్లు, నేను 200 కిలోమీటర్ ఎల్బీ నగర్కి 200కి వస్తుంది, ఇక్కడికి వస్తే 250 వస్తుందేమో. దాదాపు నాకు 1000 రూపాయలు ఖర్చు అవుతాయండి. సమయానికి నాకు డబ్బులు లేవు, నేను రాదలుచుకోలేదు. అన్న పట్టు అడిగిండు. చెప్పక తప్పదు కదా, ఏలేదన్నా కొంచెం అమౌంట్ అందలేదన్నా, అందు గురించి రాలేకపోయినానన్న. అలాంటిది ఏందన్నా? అలాంటివి ఏంటి మన మధ్యలో? అలాంటివి ఎందుకు? చెప్పొచ్చు కదా, నీ కాడు నేను తీసుకుని నా కాడు. ఇలాంటివి కూడా మనం ఏమన్నా లక్షలు హెల్ప్ చేసే స్తోమత మనకి ఎట్టా లేదు, ఈ చిన్న వాటిలో చేసుకోలేమా అని మాట్లాడి వెంటనే 1000 రూపాయలు ఫోన్పే చేసి అందుమూలంగా నేను ఎక్కడికి వచ్చాను. ఇందాక మనం అనుకున్నట్లు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది తీసిన దాకా మనం నడవలేము, అది తీసినప్పుడే మనం నడవలేస్తాం. అలాగనే రాత్రి నేను రాలేని పరిస్థితిలో నా లోటుపాట్లు సవరించి నన్ను ఇక్కడికి రప్పించడానికి కారకులయ్యారు. ఇది ఒక అవయవానికి మరొక అవయవం హెల్ప్ చేసుకునే విధానం ఇది కదా. ఇప్పుడు మన స్తోమతకు తగ్గట్టే స్తోమతకు మించిందేంటి మనం చేయలేము అనుకోండి, అది దేవుడికి తెలుసు, మనకి తెలుసు. చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా చేయకపోవటం అది కూడా పాపం అన్నాడు, అది కూడా పాపమే అన్నాడు. అందుకని క్రీస్తు శరీరానికి అవయవాలుగా ఉన్నటువంటి మనము ఈరోజు ఎవరిది వారు చూసుకోవటం వల్ల, ఎవరి జీవితం గురించి వారు ఆలోచన చేయటం వల్ల ఒక సమానత్వం సమానత్వాన్ని చూడలేకపోతున్నాం. యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే అండి, ఒకని భారములు ఒకడు భరిస్తూ క్రీస్తు నియమాన్ని నెరవేర్చుడి. ఇది క్రీస్తు నియమము. ఒకని భారములు ఒకడు భరించమంటున్నాడు. గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో 2వ వచనం ఉంటుంది, ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును నెరవేర్చుడి. ఇది క్రీస్తు నియమము, మనకు చెప్పిన నియమము. ఒకని భారములు ఒకడు భరించాలట. మరి సమాజం, మన సంఘాలు భరిస్తున్నారా? ఏమండి?
భరిస్తే, ఒకని భారాలు ఒకడు భరిస్తే అందరూ సంతోషంగానే ఉంటారు. ఏమండి? అందరూ మంచిగానే ఉంటారు. ఏ లోటు, ఎవరికి ఏ లోటు ఉండదు. మరి ఈరోజు మనం చూసే సంఘాల్లో, మన సంఘాల్లో అలాగనే ఉంది పరిస్థితి. ఏమండి? ఒక్కసారి ఆలోచండి, పరిస్థితి అలా ఉందా? ఉంటే మంచిది. ఉంటే ఆ సంఘము అవయవ లోపము లేని సంఘముగా మనం చూడొచ్చు, ఒక ఆరోగ్యకరమైన శరీరముగా మనం చూడొచ్చు. కానీ చాలా ఎక్కువ సంఘాల్లో ఈ సమానత్వము, ఒకని భారంలో ఒకడు భరిస్తే లేదండి. ఇప్పుడు ఎవరైనా ఎంతో ఒకసారి 2 సార్లు హెల్ప్ చేస్తారండి. సరే, చేసి 1-2 సార్లు హెల్ప్ చేసి 3వసారి ఏమంటాడంటే, ఇంక వీడికి పొద్దుగూకులు ఇదే పని, పొద్దుగూకులు ఇదే పని, అందుకని వీడికి హెల్ప్ చేయకూడదు. ఇక మన ఆలోచనలు అలా ఉంటాయి. మన ఆలోచనలు మన సహోదరు పట్ల ఎలా ఉంటాయంటే, 1-2 సార్లు హెల్ప్ చేస్తామండి, చేసి ఇక వీడికి ఇదే పని, అందుకని వీడికి హెల్ప్ చేయటం కూడా నేను మానేశాను. అదే చెప్పిండ క్రీస్తు. ఏమండి? యేసుక్రీస్తు వారు కూడా చెప్పింది అదేనా? మేలు చేసే విషయంలో నువ్వు విసిగిపోవద్దు. ఎందుకు విసిగిపోతున్నావు? 2 సార్లకేనా విసిగిపోయేది? అసలు నీకెక్కడి నుంచి వచ్చింది ఇదంతా? నీకెక్కడి నుంచి వచ్చింది? నువ్వు సొంతంగా ఇదంతా ఇప్పుడు నువ్వు కష్టపడి చదువుకున్నావో, లేకపోతే వ్యాపారం చేసినవో, ఏది చేసినవో, ఒకవేళ నేనే అనుకుంటున్నావేమో, నేనే సంపాదించిన, నా వెనక ఎవరు లేరు, దేవుడు లేడు, ఎవరు లేరు, నేనే సంపాదించిన, నేనే కష్టపడినా అని నువ్వు అనుకుంటే ఇది దేంతో కష్టపడి సంపాదించినవు? దేవుడిచ్చిన అవయవాలు కాదా? దేవుడిచ్చిన శరీరాన్ని వాడుకోవట్లేదా? ఈ అవయవాలు ఎవరిచ్చారు నీకు? నువ్వు కష్టపడి పని చేస్తున్నావు అంటే ఎలా పని చేస్తున్నావు? రూపాయి సంపాదిస్తున్నావు అంటే ఎలా సంపాదిస్తున్నావు? దీని అంతటికి మూలం ఎవరు? దేవుడు కాదంటారా? మరి నేనంటావేంటి? ఏమండి? సామెతలు ఏమంటుంది? దేవుని ఆజ్ఞ లేకుండా భోజనం చేసే స్థితి కూడా లేదండి మనకి. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే, ఏమండి, ఇంతవరకు క్షేమంగా ఉన్నంటే అది ఎవరి కృప? దేవుని కృప. మరి ఆ దేవుడు ఏం చెప్తున్నాడు నీకు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమిస్తే సంఘాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయా? ఉండవు. సమానత్వం ఉంటుంది సంఘాల్లో, సమానత్వం ఉంటుందండి. ఏమండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే గాక, ఏమంటున్నాడు? ఇతరుల కార్యాలు కూడా చూడండి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సమాజానికి చెప్తున్నాడా? సంఘానికి చెప్తున్నాడా? సంఘానికి చెప్తున్నాడు ఈ మాట. నీ సొంత కార్యాలే కాదు, ఇతరుల కార్యాలు కూడా చూడు. ఇతరుల గురించి ఆలోచన చెయ్యి. నీ సహోదరుని గురించి నువ్వు ఆలోచన చెయ్యి. అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో ఈ సహోదరుని గురించి ఆలోచన లేదు, పక్కోడు గురించి ఆలోచన లేదు, ఎవడు తింటుండో అర్థం కావట్లేదు. ఏమండి? నాకైతే ఏ లోటు లేదు, నేను బాగున్నాను కాబట్టి సంఘంలో అందరూ కూడా బాగున్నారని ఒకడి గురించి ఒకడు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఇలాంటప్పుడు సంఘముల పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు ఇది ఒక పరిపూర్ణమైనటువంటి శరీరం అనిపించుకుంటుందా? ఎలా అనిపించుకుంటుందండి? మన శరీరంలో ఒక అవయవం పని చేయకపోతే, ఏమండి, అవిటివాడుగా గుర్తించి గవర్నమెంట్ అవిటివాడుగా గుర్తించి అతనికి రాయితీలు ఇస్తుందే. ఎందుకు ఇస్తుంది? అందరికి ఇవ్వట్లేదు. ఎందుకు? అందుకంటే అందరితో సమానుడు కాదు ఇతడు. మంచిగా ఉండేవాళ్ళకి లేవు. మరి ఇతనికి ఎందుకు ఇస్తున్నామంటే ఇతడు అవయవ లోపము కలిగిన వాడు, అవయవాలు సరిగా లేవు కనుక ఇలా సమాజంలో, సంఘాల్లో ఈ విధంగా ఎవరి ద్వారా చూసుకుంటూ ఇతరుల గురించి ఆలోచన చేయకుండా ఉన్నప్పుడు ఇది
ఒక పరిపూర్ణమైన శరీరము, ఆరోగ్యకరమైన శరీరంగా మనం చూడటానికి, గుర్తు పట్టడానికి వీలు లేదు. అయితే ఈ లోపం అనేది, ఈ శరీర లోపము, ఈ అవయవ లోపం అనేది మధ్యలో వచ్చిందా, పుట్టినప్పుడే నుంచే ఉందా అనేది కూడా మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి అవయవ లోపం కలిగిన వాళ్ళని చూసి మనం ఏమంటామంటే, ఇతనికి ఎందుకు ఇలా అయింది, పుట్టుకతోనే వచ్చిందా లేదా మధ్యలోనే వచ్చిందా అని మనం అడుగుతాం అతలని, మనకు తెలిసిన వాళ్ళని. వాళ్ళు ఏమంటారంటే, లేదండి, పుట్టుకతోనే ఇలాగనే పుట్టాడు, ఈ లోపం ఉంది, పుట్టుకతోనే ఈ లోపంతో పుట్టాడు అంటే సరే, పెద్దగా బాధ అనిపించదు. లేదు, మధ్యలోనే పుట్టినప్పుడు మంచివాడు, ఏ లోపం లేదు, పుట్టినప్పుడు ఏ లోపం లేదు, కానీ మధ్యలో అతని శరీరంలో మరి ఏదో రోగం సంభవించి ఈ విధంగా ఈ కాళ్ళు చేతులు పడిపోవటానికి కారణమైంది అని మనం తెలుసుకున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ప్రారంభం నుంచి, పుట్టి నుంచి ఉంటే మనం ఏం చేయలేము దానికి. కానీ పుట్టినప్పుడు మంచివాడే కదా, పుట్టినప్పుడు మంచివాడే, మధ్యలో ఇలా జరిగేసరికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అలాగనే మరి క్రీస్తు శరీరం, మనం సంఘాన్ని శరీరంతో మనం చూస్తున్నాం కాబట్టి, ఈ శరీరము పుట్టినప్పుడు లోపంతో పుట్టిందా అంటున్నారండి? పుట్టినప్పుడే లోపంతో పుట్టిందా, లేక మధ్యలో ఈ అవయవ లోపము ఏర్పడ్డదా? ఆ విషయం మనకు తెలియాలి, అంతే కదా? అది తెలియాలంటే మనం మళ్ళీ పరిశుద్ధ గ్రంథంలోకి చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32, విశ్వసించిన వారందరూ అంటున్నారండి. అంటే విశ్వసించిన వారంటే సంఘం, అంటే దేవుణ్ణి నమ్మిన వారు సంఘం. అయితే అపోస్తుల కార్యములు 2 చూడండి, 2:2లో చూడగలిగితే అక్కడ పేతురు గారు, మనందరూ తెలిసిన విషయం, పేతురు గారు మొదటి ప్రసంగం చేస్తుండ్రు. ఏంటి అంటే యేసుక్రీస్తు గురించి చెప్పుకుంటూ వచ్చి 36కు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను చెప్పెను. వారు విని హృదయములు నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి అని చెప్పాడు. అంటే ఆ ప్రసంగములో విన్నవారందరికీ భయం వేసింది. భయం వేసి పేతురు గారిని అడిగినప్పుడు, మరి ఇప్పుడు మేమేం చేయాలయ్యా, మేము చేసింది తప్పే, ఇప్పుడు ఏం చేయమంటాం మమ్మల్ని, మేమేం చేయాలి అన్నప్పుడు పేతురు గారు, మీరు ప్రతివారు మారు మనసు పొందాలి, ఫస్ట్ మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిస్ము పొందుడి అని చెప్తున్నాడు. బాప్తిస్ము పొందుడి. అలాగా ఆయన మాటల యందు విశ్వాసం ఉంచి నమ్మినవారు, విశ్వాసం అంటే నమ్మకమే కదా, అలా నమ్మిన వారు 43 చూడండి, అప్పుడు ప్రతి వానికిని భయము కలిగిను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగిను. అదిగో విశ్వసించిన వారందరూ, అంటే ఆ పేతురు గారి మాటలు నమ్మిన వారందరూ ఏకముగా కూడి, ఒక మాట అండి, విశ్వసించిన వారు ఆ రోజు ఆ ప్రసంగం విని విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొందిన వారు, ప్రారంభం సంఘం అన్నమాట, ఇది ప్రారంభం జరిగింది. ఎంతమంది అంటే దాదాపుగా 3000 మందిగా మనకు వాక్యం చెప్తుంది. ఎంతమంది? ఆ వచనం అక్కడ 41లో ఉంటుందండి. 3000 మంది చేర్చబడిరి. ఎప్పుడు? పేతురు గారి ప్రసంగం విని ప్రారంభించబడేది సంఘం. ఏ విధంగా? ఎంతమందితోని అంటే 3000 మందితోని. ఈ 3000 మంది ఎవరు? పేతురు గారి ప్రసంగం విని నమ్మి విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసము
తీసుకున్న వారు ఈ 3,000 మంది. ఈ 3,000 ఈ విశ్వాసులు 44 విశ్వసించిన వారందరూ, ఇప్పుడు చెబుతున్నాడు విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారు చెప్తున్నారు చూడండి. ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారంటండి. అంటే ఈ ప్రారంభంలో సంఘము ఎలా ఉంది, ఈ క్రీస్తు శరీరం ప్రారంభంలో పుట్టుకలో ఎలా ఉంది ఒకసారి చూడండి. తమకు కలిగినదంతా సమిష్టిగా అంటే సమానంగా, నాకున్నదని ఇది నాకున్నది నాదే కాదు, మనందరిది. ఇది ఒక సమానత్వాన్ని చూపిస్తున్నారు. సమిష్టిగా ఈ అవయవాలు ఎలా స్పందిస్తున్నాయో మరి క్రీస్తు శరీరానికి మనం అవయవాలం కదా, నాకున్నది నాదే అనుకోకుండా అందరూ సమిష్టిగా ఉంచుకొని ఇదియుగాక వారు అంటే అప్పుడు ప్రారంభంలో ఉన్న సంఘము వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఇది అండి ప్రారంభంలో ఉన్నటువంటి సంఘ పరిస్థితి. పుట్టుక ప్రారంభంలో ఈ క్రీస్తు శరీరము ఎలా పుట్టింది అంటే, పుట్టుకలో ఎలా ఉంది అంటే ఏ లోపం లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. కలిగినది సమానంగా ఉంచుకొని మళ్ళీ ఏం చేశారు, స్థిర ఆస్తులను అమ్మి అందరికి పంచిపెట్టారంటండి. అమ్మారు. అప్పటోళ్ళు అమ్మారు, ఇప్పటోళ్ళు కొంటున్నారు. అది తేడా. అర్థమవుతుందా? అప్పుడున్న ప్రారంభంలో ఉన్న సంఘము అమ్మింది, ఈరోజు ఉన్న సంఘము కొంటుంది. అది తేడా. దానికి పోలికుంది ఏమన్నా? అస్సలు ఏమైనా పోలికుందండి? అలా అమ్మబట్టే క్రైస్తవం ఈరోజు దాకా వచ్చింది. వాళ్ళు ప్రాణత్యాగ ఆస్తులే కాదండి, ప్రాణాలను కూడా త్యాగం చేసి నిలవబెట్టారండి. వాళ్ళ త్యాగమే ఈరోజు మనం క్రైస్తవాన్ని చూడగలుగుతున్నాం. లేకపోతే ఎప్పుడో కనుమరుగైపోయేదే. ప్రారంభంలోనే ఇదే సిచ్యువేషన్, ఇదే పరిస్థితి ప్రారంభంలో ఉంటే లేదు, ఇక సంఘం లేదు, ఎప్పుడో కనుమరుగైపోయేదేనండి. అలా వాళ్ళ త్యాగాలే ఈరోజు, ఆ త్యాగం ఈరోజు మనం అనుభవిస్తున్నామండి. సంఘం, క్రీస్తు సంఘం మనం చెప్పుకోవటానికి ఏదో ధైర్యంగా చెప్పుకుంటున్నామంటే వాళ్ళ త్యాగాలండి. ఒకప్పుడు మరి మన భారతదేశం స్వాతంత్రం రాలేదు, కొంతమంది త్యాగాలు చేశారు. ఏమండి? కొంతమంది ప్రాణ త్యాగాలు చేసి నిలుచోబట్టి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. అలాగని వాళ్ళు త్యాగాలు చేయబట్టి క్రైస్తవం మన దాకా వచ్చింది. పక్కన చూడండి, మరి ఒక మాట చూడండి, 32 ఇందాక 4:32 చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మను గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదేనే అనుకొనలేదు. వానికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఏది నాది కాదు, ఇది నాది, నాకు 4 ఎకరాల పొలం ఉండా, 2 ఇల్లుండా, ఎంత ఆస్తి ఉండేది నాది, నా ఒక్కడిదే కాదు. ఇది నా ఒక్కడిదే కాదు, మనందరిది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు సమానంగా తిందాం, సమానంగా బ్రతుకుతాం, సమానంగా చచ్చిపోదాం అవసరం అయితే అనే ఆలోచన అప్పటిది, ప్రారంభంలో ఉన్నట్టు ఆలోచన. ఇంకా చదవండి, కింద చదవండి. ఇంకా ఇదియుగాక అపోస్తులు దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వెల తెచ్చి అపోస్తుల పాదములు అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చుచుండిరి. ఇది ప్రారంభంలో. నాకున్నది నాకే కాదు, సమానత్వం కనపడుతుంది. ప్రారంభంలో సమానత్వం కనపడుతుంది. సంఘంలో సమిష్టిగా ఉంచుకున్నారు. అంతా భూములను ఇళ్లను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. ఇందాక చూసాం అమ్మారని. ఇప్పుడు కూడా భూములను ఇళ్లను అమ్మారు. ఇప్పుడు భూములను ఇళ్లను కొంటున్నారు. ఒక పక్క భూములు ఇల్లులు కొంటున్నారు, ఇది మనకు స్థిరం కాదు అని వాళ్ళే చెప్తుంటారు. ఈ లోకం మనకు స్థిరం కాదని చెప్పేది మనమే, సంపాదించుకునేది కూడా మనమే. ఏంటండి అసలు? ఇప్పుడు ఏదైనా ఒక మాటమే ఉండాలి, 2 మాటలు మనమే మాట్లాడదామా? ఏమండి? ఆ రోజు వాళ్ళు భూములు ఇళ్లను అమ్మితే ఈరోజు భూములను ఇళ్లను కొంటాం. కొని ఏమన్నా ఇంకొక విషయం తెలుసా?
కొని ఏమంటున్నారంటే దేవుని ఆశీర్వాదము అంటున్నారు. బా, ఏమంటున్నారు? ఇది దేవుడి ఆశీర్వాదము, ఇది దేవుడి ఆశీర్వాదం. ఇటు భూములు కొనటము, భూములు కొనటము, ఇల్లు కొనటము, భూములు కొనటము, ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవటం దేవుని ఆశీర్వాదమా? ఇది నమ్మే మాటేనా? ఇది దేవుని ఆశీర్వాదమా? ఏమండి, నేను ఒకటి చెప్తున్నాను. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో అడగకపోయినా ఇచ్చిండు ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు. అడగకపోయినా ఇచ్చిండు, నువ్వు అడిగినా ఇవ్వడు. క్రొత్త నిబంధనలో అలా ఉందని ఆడని చూపిండు, లేకపోతే బైబిల్లో క్రొత్త నిబంధనలో భూ సంబంధమైన ఆశీర్వాదాలు పలానా ఆయనకి ఇచ్చిండు అని బైబిల్లో చూపిండి, దొరకదు. ఎందుకు ఈ మాట గట్టిగా చెప్తున్నా అంటే, అసలు ధనాన్ని కూర్చుకొనవద్దని దేవుడే చెప్పాడు నీకు. మత్తయి సువార్తలో ఉంటుంది 6:19 చూడండి. ఎక్కడంట? భూమి మీద. అంటే దేవుడు నిజంగా చాలా తెలియకలోడండి. ఎందుకంటే మనిషి కూడా తెలియకలోడు, ఈ చాలా క్రిటికల్ మైండ్లో ఉపయోగిస్తాడని దేవుడికి కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో మీరు భూమిని సంపాదించుకోకండి అంటే మన వాళ్ళు ఏం చేస్తారు? అమెరికాలో సంపాదిస్తారు, లేకపోతే ఇంకొక ఎన్నో వేరే దేశాలు చాలా ఉన్నాయి కదా, 200 దేశాలు ఉన్నాయి కదా, ఏదో ఒక దేశంలో సంపాదించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో వద్దన్నాడు కానీ ఆడేం వద్దనలేదు కదా. ఎంత తెలియగలడు మనిషిగా, చాలా తెలియగలడు. ఈ సంగతి దేవుడికి ముందే తెలుసు. ఈ సంగతి దేవుడికి తెలుసు. అసలు భూమి మీదే అని చెప్పిండు. నువ్వేం మాట్లాడుతావు మాట్లాడు. నువ్వు ఏడ సంపాదించుకుంటావు? భూమి లేని చోట సంపాదించుకోపోయి, భూమి లేని చోట సంపాదించుకో, బాగుంటుంది. అప్పుడు చెప్పడానికి కూడా బాగుంటుంది. భూమి మీద ధనాన్ని సంపాదించుకొని ఇది దేవుని ఆశీర్వాదం అంటవా? మరి ఇక్కడ ఈ 5 మత్తయి సువార్త 6:19 ఈ మాటలు ఎవరికి? మరి మీరు భూమి మీద ధనాన్ని సంపాదించుకోవద్దు, ఇవి కాదా? ఇవి మనకు కాదా ఈ మాటలు? అంటే దేవుణ్ణే మోసం చేయాలని చూస్తున్నారా? ఎంత తెలియకలలో మనం, ఎంత తెలియకలలో. పరలోకంలో ధనాన్ని సంపాదించుకోండి, పరలోకంలో ధనాన్ని సంపాదించుకోండి. ఎందుకు? పరలోకంలో మేము ఉండేది ఏడ కదా, పరలోకంలో ఎందుకయ్యా అంటే రేపు నువ్వు వెళ్ళేది ఆడికే కదా. నువ్వు నిత్యము జీవించేది అక్కడ కదా. ఇక్కడుండి ఏం చేస్తుంది? నువ్వు సంపాదించుకున్నది. నిజంగా అండి, ఎంత జ్ఞానవంతులు అంటే ప్రారంభంలో ఉన్నవారు, వాళ్ళకు అర్థమైందండి దేవుని మాటలు, వాళ్ళకు అర్థమైనవి. అందుకేనండి ఇళ్ళని భూములను అమ్మటువంటి సామాన్య మాటలండి చిన్న విషయమా? మనసు ఒప్పిద్దా? నిజంగా వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళంటే వాళ్ళు నిజంగా దేవుని చెప్పినట్టు లేవద్దురా, మనకి ఇక్కడ ఎందుకు, మనకు అక్కడ కావాలి అని దేవుని మాటలు కట్టుబడి వాళ్ళు స్థిరాస్తులు అమ్మారంటే కారణం ఏంటి? అంత బలంగా నమ్మారు. ఇందాక తమ్ముడు చెప్పిన బలంగా పట్టుకున్నారు, దేవుని మాటలు బలంగా పట్టుకున్నారు. అందుకని అంత త్యాగం చేయగలిగారండి. లేకపోతే ఎవరికి పేన ఒప్పిద్దండి? పక్కోడికి 10 రూపాయలు ఇవ్వటానికి మనకు మనసు రాదు. సంపాదించుకున్న స్థిరాస్తులను అమ్మటానికి ఎవరికైనా ప్రాణం ఒప్పిద్దా? మరి ఎలా చేయగలిగారు వీళ్ళు? యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, దేవునికి సమస్తము సాధ్యము. అంటే నువ్వు మనిషిగా ఆలోచిస్తే నువ్వేమీ చేయలేవు. ఒకసారి నువ్వు దేవుని ఆలోచనలోకి వెళ్ళు, దేవుని మాటలు పట్టుకో గట్టిగా నమ్మాలి. అదండి నమ్మకం అంటే. వాళ్ళు నమ్మారు కాబట్టి చేశారండి. మన నమ్మకం అంటే ఉత్త నమ్మకాలే మన అన్నీ, పై నమ్మకాలే మన అన్నీ. నిజంగా మనం దేవుని నమ్మిన వాళ్ళం కాదు, వాళ్ళని పక్కన పెట్టి అలా చూస్తుంటే మన నమ్మకం ఏమైనా ఉపయోగపడిద్దావా? లేదండి. వాళ్ళ నమ్మకాలతో మన నమ్మకం ఎంత? అలా నమ్మారు కాబట్టే అమ్ముకున్నారు. ఈరోజు సంపాదించుకోవటం, కొనుక్కోవటం, అమ్ముకోవటం, వాళ్ళు అమ్ముకోవటం మనం కొనుక్కోవటం, వాళ్ళు అమ్ముకోవటం మనం కొనుక్కోవటం. ఇది దేవుడు ఆశీర్వాదం. మళ్ళీ ఇది దేవుడు ఆశీర్వాదం. కొంతమందికి నిజంగా విశ్వాసుగా, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి వారి నమ్మకాలు కూడా మళ్ళీ డిస్టర్బ్ అయ్యే పరిస్థితులు అండి ఇలాంటి వాళ్ళు చూస్తే. ఎందుకంటే అరే నేను నమ్మకంగా బతుకుతున్నా కదా, మరి దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు? ఎవరికైనా అనుమానం వస్తుంది కదండి. అతనికి ఏమి అలాగా మరి అన్ని సమకూర్చి జరుగుతున్నాయి, నాకేం జరగట్లేదు అంటే నేను ఏమన్నా విశ్వాసములు ఏమన్నా ఇంకా కరెక్ట్గా ఉండలేకపోతున్నానా? ఏమండి?
ఇదేది కాదు. దేవుడే యేసుక్రీస్తు ఏమంటే బీదలు ఎల్లప్పుడూ మీతో ఉండాలి. నువ్వేందో తెలియాలంటే బేదోడిని ఎమ్మటి ఉండాలి. నీ మనసు ఏందో తెలియాలంటే బేదోడిని ఎమ్మటి ఉండాలి. నీకు ఆస్తి ఇవ్వాలి, నీకు ఆస్తి ఇచ్చేది కూడా దేవుడే. నీకు భూ సంబంధం దానం ఇచ్చేది కూడా దేవుడే. నీ పక్కన బేదోడు పెట్టాడు. నీ మనసు ఏందో తెలుసుకోవాలని. నీ మనసు ఏందో తెలుసుకోవాలి, అర్థం కావాలి ఇక్కడ. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఒక ధనవంతుల్లా ఫీల్ అవుతున్నాం మనం. ఏమనుకోండు? ధనవంతుడు ఏమంటున్నాడు? నా ప్రాణమా తిను తాగు సంతోషించు, పుష్కలంగా సంపాదించా నీకు. ఎందుకు? అసలే ధనవంతుడు, మళ్ళీ వాడికే పంట పండింది. ఎప్పుడైనా అసలు ధనవంతుడికి పంట పండ దేవుడు దేవుడికి ఏమైనా న్యాయం ఉంది ఎక్కడ? ఏమన్నా అసలు ధనవంతుడు ఆల్రెడీ ధనవంతుడికి ఎందుకు పంట పండించిందండి దేవుడు? పేదోళ్ళు లేరు, ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు కదా. పేదోళ్ళకి మంచి పంటలు పండితే పేదోళ్ళు కూడా ధనవంతులు అవుతారు కదా. మరి దేవుడు ఎందుకు పక్షపాతం చూపించండి ఇక్కడ? ధనవంతుడికి ఎందుకు పంట ఇచ్చిందండి? పక్కన ఉన్నారుగా పేదవాళ్ళకి ఈ సమృద్ధి అయిన పంట ఇవ్వచ్చు కదా. అంటే ఆ ధనవంతుడు మనసు ఏందో తెలుసుకోవాలి. వాడికి పరీక్ష అది. ఇలా దేవుడు ఆశీర్వాదాన్ని గొప్పగా ఫీల్ అవ్వబాకు. ఎందుకు ఇచ్చాడో అర్థం చేసుకో. ఎందుకు ఇచ్చాడో, ఆ ధనాన్ని ఏం చేయమన్నాడో చెయ్యి, ఖర్చు చేయి, బ్రతికిపోతావు. ఇది దేవుడు ఆశీర్వాదాన్ని కూడబెట్టబాకు, దాన్ని ఖర్చు చేయి. నీ పక్కన ఉన్నారు, నీ సంఘంలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఖర్చు చేయి, అప్పుడు బ్రతికిపోతావు. చదవండి, నా అపొస్తలుల కార్యములో ఇందాక చదువుకున్నాం కదండి, 35వ వచనం చదవండి. 4:35. వారు ఏరంటే ఈ ప్రారంభం సంఘములో ఉన్నవారు చరాస్తును స్థిరాస్తును తీసుకొచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెడితే వీళ్ళేం చేశారు? అపోస్తులు ప్రతి వానికి వాని అక్కర కొలిది పంచి పెట్టారు. ఎందుకు? ఏమండి, అప్పుడు 12 మంది అపోస్తులు ఉన్నారు కదా, పుష్కలంగా వచ్చి పడుతున్నాయి ధనం. 12 మందిని మంచిగా పంచుకోవచ్చు కదండి. పంచుకుంటే వాళ్ళు కూడా ధనవంతులు అవుతారు కదా. మరి పంచుకున్నారు ఆ రోజు పంచుకోలేదు. వాళ్ళు పంచిపెట్టారు. వాళ్ళు పంచుకుంటే ధనవంతులుగా ఈరోజు ఇది దేవుడు ఆశీర్వాదం చెప్పుకునే వాళ్ళు ఉన్నారే, వాళ్ళ లెక్కనే వాళ్ళు కూడా ఉండేది వాళ్ళే అప్పట్లో. కానీ వాళ్ళు వాళ్ళ కోసం ఉపయోగించుకోలేదు. ఆ ధనాన్ని, తెచ్చిన ధనాన్ని ఏం చేశారు? మళ్ళీ తిరిగి పంచటం ప్రారంభించారు. అలా పంచటం వల్ల సంఘములో ఉన్న పరిస్థితి ఎలా ఉంది? అది చూడండి. ఎవ్వరికి ఏమి లేదట, కొదువలేదు. ఎప్పుడు? ప్రారంభంలో ఉన్న సంఘములో కొదువలేదట. ఎవరికి కొదువలేదట. ఈరోజు సంఘాలలో కూడా కొదువు లేకుండా ఉన్నారా? అందరూ కొదువు లేకుండా ఉన్నారా? మరి కొదువు ఉన్నప్పుడు ఎలా చూడాలి మనం దాన్ని? కొదువు ఎందుకు ఉంటుంది అసలు? ప్రారంభంలో కొదువు లేదట, ఈరోజు అన్నీ కొదువులే. ఎందుకు? ఏం జరుగుతుంది అసలు? ప్రారంభంలో ఏం జరగబట్టి కొదువు లేకుండా పోయింది అంటే వాళ్ళు అందరూ సమిష్టిగా ఉంచుకున్నారు. ఉన్నవాళ్ళు అమ్మి సమానంగా పంచుకోవడం వల్ల కొదువు లేకుండా పోయింది. అంటే ఇచ్చేవాళ్ళు అలాగనే ఉన్నారు, దైవ సేవకులు కూడా. ఆ రోజు ప్రారంభంలో అపోస్తులు కూడా ఎవరిలో స్వార్థం లేదండి. ఆ రోజు ఎవరిలో కూడా ఇచ్చేవాళ్ళలో స్వార్థం లేదు, తీసుకొని పంచేవాళ్ళలో కూడా స్వార్థం లేదు. స్వార్థం ఉంటే ఏం జరిగేదంటే పంచకపోయే వాళ్ళే ఉంచుకునే వాళ్ళే. ఈరోజు మరి కొంతమంది త్యాగం చేసి ఈరోజు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. ఈరోజు అసలు లేరనేం కాదు, త్యాగం చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ పంచేవాడు లేడు. ఈరోజు ఇచ్చేవాడున్నా పంచేవాడు లేడు. పంచేవాడు ఉంటే సంఘంలో అందరికంటే నీకెందుకు ఆస్తి పెరిగిద్ది? నువ్వు పంచితే ఏమండి, నేనే ఉన్నాను, నాకు వస్తుంది పైనుంచి ఎక్కడి నుంచో వచ్చిందని నేను సంఘంలో పేదలైన వారు అందరికి పంచాననుకోండి, నాకు ఆస్తి ఎక్కువైద్దా? నా ఆస్తి పెరిగిద్దా? పెరగదు. ఇంకెట్లా పెరిగిద్దండి? వచ్చినట్టు విడుదల చేస్తుంటే నాగార్జున సాగర్లో డామ్లో నీళ్ళుంటాయి, పైనుంచి ఫ్లోటింగ్ వస్తుంటుంది. ఏమండి, ఫ్లోటింగ్ వస్తుంటే అలాగనే గేట్లు మూసి ఉంచుతారా? ఉంచరు. అలాగనే గేట్లు తెరవకుండా అలాగనే ఉంచితే ఏమైద్ది? అసలుకే ముప్పు వస్తుంది. మరి అప్పుడు ఏం చేయాలి? వదలాలి. వచ్చేదాన్ని వరకు పైనుంచి వచ్చే ఫ్లోటింగ్కి తగ్గట్టుగా వదిలిపెట్టాలి. నువ్వు కిందికి వదిలిపెట్టాలి. కిందికి వదిలిపెట్టకపోతే నీకు అసలుకే ముప్పు. ఈరోజు అదే వస్తుందని బిగబట్టారనుకో,
దాన్ని విడిచిపెట్టకుండా బిగబట్టినవనుకో రేపు ముప్పు, నాశనానికి ముప్పు అవుతుంది. ధనం వస్తుంది, ఆశీర్వాదాన్ని సంతోషించబాకు. ఒకవేళ నిజంగా నిన్ను దేవుడు ఆశీర్వదించిండు అనుకో, సరే మంచిది, ఆశీర్వదించు. దేవుడు ఆశీర్వదించిండు, దేవుడి పేరే చెప్పుకుంటున్నావు కదా, దేవుడు నన్ను బాగా ఆశీర్వదించిండు. మరి ఆశీర్వదించి దేవుడే చెప్తుండే కదా, నీ పక్కవాడిని ప్రేమించమని చెప్తుండే కదా. మరి ఈ మాట అన్నప్పుడు ఈ మాట బాగానే ఉంది, మరి ఆ మాట కూడా చెయ్యి. ఆ మాట అది కూడా దేవుడు చెప్పిన మాట కదా. నేను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడు కదా, ఇవ్వమన్నాడు కదా. అయ్యో, ధనం కరెక్ట్గా ఉండాలి. ఇలా ఈ సంఘములో మనము అవయవాలుగా శరీరంలో ఉన్నప్పుడు, మనంతా ఒక సంఘం అన్నప్పుడు, మన సంఘములో ఇలాంటివి ఉంటే అది పరిపూర్ణమైనటువంటి సంఘము, శరీరము, ఏ అవయవ లోపము లేనటువంటి శరీరంగా మనం చూడొచ్చు. ఇది సంఘములో అవయవాలుగా ఉన్నటువంటి మన అవయవాలకి, మనము అవయవాలు కాబట్టి మన బాధ్యతలు ఇవి. మనం తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి, ఇవన్నీ మనమే నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మనమే అవయవాలం కాబట్టి. ఇది సంఘం గురించి. మరి ఇలాంటి సంఘాలు ఈ భూమి మీద చాలా ఉన్నాయి కదా, అనేకమైన సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మన సంఘం గురించి చూసుకుంటే సరిపోద్దా? ఫస్ట్ మన సంఘాన్ని సరి చేసుకోవాలి. తర్వాత అంతటితో ఆగకుండా మనం ప్రక్క సంఘం గురించి కూడా ఆలోచన చేయాలి. ఇది నేను చెప్పే మాటలు కాదు, ప్రారంభంలో జరిగించిన మాటలు. ప్రారంభం సంఘములో ఇలా చేశారనమాట. చూద్దాం ఒకసారి అన్నమాట. కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి చూద్దామండి. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాము. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించి. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఎవరి గురించి, ఏ సంఘం గురించి రాస్తున్నాడు? మాసిదోనియా సంఘం గురించి రాస్తున్నాడు. మరి వాళ్ళు ఏమైనా ఉండవాళ్ళ? కాదంట. వాళ్ళు నిరుపేదలట. నిరుపేదలు అయినప్పటికీ మా కాడి ఏమీ లేదు, మా వల్ల కాదు అని కామ్గా కూర్చోకుండా వాళ్ళు చేతనైన వరకు వాళ్ళ శక్తి కొలది ఏం చేశారంట? వాళ్ళు దాతృత్వం అంటే ఇచ్చే విషయంలో ముందుండేవారంట. ఆ సంఘం వారు వేరే సంఘం ఏదైనా ఆపదలో ఉంటే వీళ్ళు చేతనైన వరకు సహాయం చేసే విషయంలో ముందుంటారట. ఆ మాసిదోనియా సంఘం గురించి కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు పౌలు గారు. ఇంకా చూడండి, కింద చదవండి. మనస్పూర్వకంగా మిమ్మల్ని వేడుకొనుచు, ఇక్కడ చూడండి, వారు తమ సామర్థ్యం కొలదే గాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని చెప్పి 6వ వచనంలో ఇంతగా చేయుదురని నేను అనుకొనలేదు అని పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వారు ఇంతగా హెల్ప్ చేస్తారు, ఇంతగా సహాయం చేస్తారు అని మేము అనుకోలేదు వాళ్ళ గురించి. ఎందుకంటే వారు నిరుపేదలు కదా, ఇంతగా చేస్తారని మేము అనుకోనలేదు. ఒక సంఘం గురించి ఒక దైవ సేవకుడు ఇచ్చే స్టేట్మెంట్ అండి ఇది. సంఘంలో మన గురించి, మా సంఘంలో చూసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఎదటి సంఘం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఇక చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. 15:26. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము, ఇక్కడ కూడా వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. మాసిదోనియా వారును ఇంకొక సంఘాన్ని యాడ్ చేసిండు, అక్కయ్య సంఘం వారును కొంత సొమ్ము సందానీయ ఇష్టం. ఎవరి కోసము? యెరూషలేములో ఉన్న సంఘము, ఆ సంఘములో ఉన్న పరిశుద్ధులైన బేదల కోసం అండి. ఆ రోజు సంఘాల్లో బేదల గురించి అలా ఆలోచన చేశారండి. ఆ రోజు ఇది ప్రారంభంలో సంఘములో ఉన్న బేదల కోసము వారు ఆలోచన చేసి సమానంగా పంచుకున్నారట. అందుకనే ఎవరికి ఏ కుదువ లేదు. మరి ఈరోజు బేదల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నాం? మన గురించి మనం ఆలోచన చేసుకోవటమే. అంటే మన సంఘాన్ని మనం
చూసుకోవాలి. సంఘంగా మరొక సంఘం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఇది ప్రారంభం నుంచి వచ్చినటువంటి ఒక క్రమం అన్నమాట. ఇది క్రమం. ఏమండి, ఈ విధంగా మనం చేయకుండా, ఏమండి, ఈ విధంగా మనం జరిగించకుండా మరి ఉంటే మనం అవయవ లోపం కలిగిన శరీరంగానే మనం చూడొచ్చు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? అంటే నీ కళ్ళ ముందు కనిపించే సహోదరుని పట్ల నీకు ప్రేమ కలగలేదే, అతని లేమి గురించి, అతని పరిస్థితిని గురించి ఆలోచన చేసి చూసి కూడా అతని మీద జాలి ప్రేమ నీకు లేదే, మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే అది నమ్మే విషయమేనా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను మనం చెప్పుకుంటున్నామంటే కళ్ళ ముందు కనిపించే సహోదరుని ప్రేమించే మనస్సు నీకు లేదే. కనిపించని దేవుడు అంటే ఎలా ఉంటాడో నీకు తెలియదు అసలు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఇవి నిజమైన మాటలేనా మనం మాట్లాడుకునేవి? కింద చదువు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక అది ఎలా ప్రేమించాలంట? పని చేసి చూపించు. నోటి మాటలు ఎవరైనా చెప్తారు, ఉత్తకొచ్చేయగా మాటలు. ఏమండి, నోటి మాటలు ఎవరైనా చెప్తారు. వాటికి ఏమైనా పెట్టుబడి ఉందా? ఖర్చు ఉందా? ఏ ఖర్చు లేదు. నా పరిస్థితి ఇలాంటి ప్రార్థన చేద్దామంటాడు. ప్రార్థన చేస్తే కడుపు నిండిద్దండి. 10 రూపాయలు ఇచ్చి తినిపోరంటే కడుపు నిండిద్ది. వాస్తవేనా? ప్రార్థన తక్కువ అని మాట్లాడట్లా. ముందు బైబిల్ చెప్తుంది క్రియతో ప్రేమించు. నువ్వు క్రియలో, నోటి మాటతో కాదు. నోటి మాటతో ఉపయోగమే ఉంది. నోటి మాటలు బొచ్చడు చెప్పొచ్చు. రాజకీయ నాయకులు కూడా ఎలక్షన్ ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు, జరిగిస్తున్నారు. అన్నీ వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మనకి? లేదు. మరి మనం కూడా అంతే, నోటి మాటలు ఎన్నైనా మాట్లాడతాం. అది కాదు కావాల్సింది. క్రియతో నువ్వు పని చేసి నీ సహోదరుని పట్ల నీకు అతని అవసరత ఏందో గుర్తించి అతని అవసరత తీర్చు. అది నోటితోనూ మాటతోనూ కాకుండా, నాలుగుతోనూ మాటతోనూ కాకుండా క్రియలో చూపించాలి. నువ్వు చేసేది ఏదో చెయ్యి. నువ్వు హెల్ప్ చెయ్యి, తర్వాత ప్రార్థన చెయ్యి. నీ చేతనే సహాయం చేసి ప్రార్థన చెయ్యి, బాగుంటుంది, దేవుడు మెచ్చుతుడు. కానీ ప్రార్థనకి ఖర్చు లేదు కదా. ప్రార్థన ఖర్చు ఉందా? మాట్లాడితే ప్రార్థన అంటారు. ప్రార్థనకు పెట్టుబడి లేదు కదా. ప్రార్థన చేస్తే ఒక 500 కట్టి ప్రార్థన చేయమంటే ఎవరిని చేస్తారా? ఒక్కొక్క ప్రార్థనకు 500 కట్టాలి. అట్లాగే ప్రార్థన చేయొద్దంటే ఎవరిని చేస్తారండి? చేయరు. అది కాదు. ప్రార్థన ఏముంది ఏమండి? అది ఖర్చు కాదు కదా. మన రోజు నా జేబులో రూపాయి నా జేబులోనే ఉంటుంది. ప్రార్థన చేస్తే నా రూపాయి నాకునే ఉంటుంది. ఇస్తే నా రూపాయి పోద్ది ఆయనకి. అది వద్దు. ఇయ్యటం కాదు ప్రార్థన. ఇది కాదు. అవండి. ఇంకొక మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. వినాలి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరుడై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానంగా వెలుడి, చలి కాసుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమన్నా వీటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందండి? ఇవి మాటలే కదా, నోటి మాటలే కదా. అతని శరీరానికి కావాల్సినవి నువ్వు ఇవ్వకుండా నోటి మాటలు ఎన్ని మాట్లాడితే ఏం ఉపయోగం? ఆయనకి ఏమన్నా మేలు జరిగితే అతనికి ఏమన్నా? చలి కాసుకోమండి. ఎలా కాసుకుంటాడు? నువ్వు ఇవ్వు. ఒక 200 ఇచ్చి దుప్పటి కొనుక్కొని కప్పుకో అంటే సరే, మంచిది. ఆకలి అవుతుంటే భోజనం పెట్టు, అది మంచిది. రేపు అడిగేది అదే. రేపు నీకు క్రీస్తు న్యాయపీఠం మీద ఏమడుగుతాడు? నేను ఆకలి కొంటే నాకు భోజనం పెట్టావు, నేను దాహం కొంటే నాకు దాహం తీర్చావు, దిగంబరుంటే నాకు వస్త్రాలు ఇచ్చావు, రోగి ఏంటంటే నన్ను పరామర్శించడానికి వచ్చావు. మరి నువ్వు ఇవన్నీ చేయకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే దేవుడు అనిపించోడా? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అసలు? దేవుని ఆజ్ఞలు గైకుంటే దేవుని ప్రేమించడం. మరి ఆయన ఆజ్ఞలు నువ్వు విడిచిపెట్టి నేను దేవుని ప్రేమిస్తానంటే ఎలా కుదిరిద్ది? అది నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని అంటే నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించి చూడు ఒకసారి, అప్పుడు నువ్వు దేవుని ప్రేమించినట్టు అవుతుంది. ఏమండి? ఇవన్నీ పక్కన పెట్టేసి నేను దేవుని ప్రేమిస్తున్నా, నేను కూడా విశ్వాసిని, నేను దేవుని నమ్ముకున్నా అని మనం చెప్పుకునే మాటలన్నీ అవన్నీ ఉత్త మాటలు లేకుండా వెళ్ళిపోతాయండి. కనుక మనం ఏం నేర్చుకుంటున్నామంటే అవయవ లోపము కలిగిన క్రీస్తు శరీరము.
అంటే ఈ అవయవ లోపము ఎలా వచ్చింది అంటే ప్రారంభంలో లేదు, ఇది మధ్యలో వచ్చింది. ఏమండి, ఎప్పుడు వచ్చింది? ఇది మధ్యలో వచ్చింది. ఒక్క మాట చెప్తా, టైం ఎక్స్ట్రా అవుతుంది. మధ్యలో ఒక్క మాట చెప్తుంది, ఎందుకంటే మధ్యలో కూడా ఎప్పుడు వచ్చిందో కూడా చూపించిన పాట ముగిస్తా. మధ్యలో ఎప్పుడు వచ్చింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మను వేడుకొనుచున్నాను అంటున్నారు పౌలు గారు. ఇంతగా ఎందుకు వేడుకోవాల్సి వచ్చింది ఏంది అంటే, అప్పటికే ప్రారంభంలో మొదటి శతాబ్దంలోని సంఘములో సంఘం అనేటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఒక ఏమంటారు, ఒక రోగం అనేది సంక్రమించింది. అప్పటికే ప్రారంభంలో, ఎప్పుడు పౌలు గారు బాగా సేవ చేసే దినాల్లోనే వచ్చేసింది. అందుకనే మీలో కక్షలు లేక, అంటే అలాంటి కక్షలు ఉన్నాయి కాబట్టి ఆడ ప్రారంభమైనాయి, అప్పుడే ప్రారంభమైనాయి సంఘంలో. ఫస్ట్ పుట్టినప్పుడు లేదు, ఇది మధ్యలో ఎంటర్ అయింది, మధ్యలో ఎంటర్ అయింది శరీరంలోకి కక్షలు. మరి ఇంకా కింద చూస్తే 13 చూడండి, కాదు 12 చూడండి. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోలో వాడను, మరి ఒకడు నేను కేపా వాడును, ఇంకొకడు క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నారని తాత్పర్యం. ఇలా సంఘాల్లో అప్పటికే ఏమైపోయింది, ఆ సంఘం మొదటి సంఘంలోనే ఒక ఆయన పౌలు పార్టీ అయిపోయిండు, ఒక ఆయన అపోలో పార్టీ అయిపోయిండు. ఎవరు కారు? గుంపులు అయిపోయారు, బ్యాచ్లు అయిపోయారు. మళ్ళీ ఏమండి, అది ఖండించిన పౌలు గారు. అప్పుడే ఖండించిన దాన్ని, ఎవరు మీ కొరకు సెలవు వేయబడింది నేనా? నా రక్తములో మీరు కడగబడ్డారా? నా నామంలో మీరు బాప్తిసం తీసుకున్నారా? ఎవరు? ఎందుకు వచ్చిన ఈ భేదాలు మీకు? ఈ విధంగా మీరు ఎందుకు తయారయ్యారు అని అప్పుడే పౌలు గారు సంఘాన్ని ఖండిస్తుండండి. ఇక్కడ చూడండి 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుషరీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను చెప్పుతున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఇలాంటి భేదాలు ఉన్నప్పుడు ఏమండి, ఆత్మీయ సంబంధులు మనుషులుగా మనం కాదు, ప్రకృతి సంబంధులైన మనుషులుగా అంటున్నాడు పౌలు గారు. అంటే ఇది పౌలు గారి టైంలోనే ఈ వైరస్ ఈ శరీరంలోకి ఈ వైరస్ ఎంటర్ అయిందండి. ఈ వైరస్ అప్పుడు ఎంటర్ అయింది, పుట్టినప్పుడు లేదు ఈ శరీరము. మధ్యలో అపోస్తులైన పౌలు గారు సేవ చేసేటప్పటికి ఎంటర్ అయిపోయింది వైరస్. ఆ వైరస్ ఏమైపోయిందంటే విస్తరించింది. మరి ఇప్పుడు దీనికి ఏం చేద్దాం మరి మనం? ఏమండి, ఈ అవయవ లోపాలను ఎవరు సరిచేయాలి? మరి ఎవరు సరిచేయాలి? ఈ అవయవాలన్నీ సరిగా పనిచేసినప్పుడే శరీరము ఆరోగ్యమైన శరీరము, ఒక పరిపూర్ణమైన శరీరంగా చూడగలము. మరి ఎవరి బాధ్యత? ఎవరు అంటే మనమే కదా అవయవాలము, మన నుంచే కదా చెడిపోయేది. ఈ శరీరము స్థితి మారిపోవడానికి కారణం ఎవరు? మనమే. అవయవాలంగా మన పని ఏందో మనము సక్రంగా జరిగించకపోవటం వల్ల ఈ శరీరాన్ని పాడు చేసింది మనమేనండి. ఒక అవయవాలుగా మనమే పాడు చేసాం ఈ శరీరాన్ని. అందుకని మన వల్ల ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ మనమే దీన్ని సరిచేయాలి. మనము క్రీస్తు శరీరానికి అవయవాలం మనం. మరి ఆ శరీరం పరిపూర్ణంగా ఒక మంచి శరీరంగా చూడాలంటే మళ్ళీ మనం మన బాధ్యతలు మనం గుర్తించి, మన పనులు మనం గుర్తించి, మన ధర్మాలు మనం గుర్తించి, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడి ఆజ్ఞకు లోబడి ఏమండి దేవుని మాటలు చెప్పినట్టుగా గట్టిగా పట్టుకొని ఆ మాటలు హృదయంలో పెట్టుకొని ఆ మాటల ప్రకారం మనం బ్రతకగలిగితే ఎప్పుడు ప్రారంభంలో సంఘంలో ఎలా బ్రతికారో అలా బ్రతకగలిగితేనే ఈ సంఘం బాగుపడుతుంది, కానీ ఈ శరీరం బాగుపడుతుంది, కానీ లేకపోతే బాగుపడదు. నీకు శరీరానికి రోగం వస్తే ఆ టాబ్లెట్ చేదుదైనా సరే, ఆ ఇంజక్షన్ వేసేటప్పుడు బాధ అవుతుంది, అయినా సరే నువ్వు భరిస్తేనే
నీకు రోగం పోద్ది. అలాగనే పాడైన అవయవ లోపం కలిగిన ఈ క్రీస్తు శరీరాన్ని ఎవరు బాగు చేయాలంటే ఆ పని మన మీదనే ఉంది. మన వల్లనే ఆ స్థితి వచ్చింది కాబట్టి తిరిగి మనమే దాన్ని బాగు చేయాలి. కనుక ఈ మాటలన్నీ గ్రహిస్తున్నటువంటి మనము ఇది ఎవరి మీదో కాదు, మన మీద ఈ బాధ్యత ఉందని గ్రహించి ఆ ప్రకారము బ్రతుకుతూ మళ్ళీ అవయవ లోపము లేని క్రీస్తు శరీరానిగా చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ విధంగా మనం పనిచేసి మన యొక్క ధర్మాన్ని జరిగిస్తూ క్రీస్తు నియమాన్ని జరిగించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓకే అండి, చిన్న ప్రార్థన చేసుకునే సమయాన్ని సహోదరులకు ఇస్తున్నాను.